నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. ప్రభుత్వానికి తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ నుంచి ఒక నివేదిక వెళ్ళింది. ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి ఈ నివేదికను సమర్పించారు. అయితే ఈ నివేదిక మీద టీచర్స్, ముఖ్యంగా ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న పరిస్థితి. మా జీతాలు ఎలా ఉండాలి, మా విద్యా విధానంలో మార్పులు ఏమేం చేయాలి అనేది ఒక పరిధిని దాటి ఆకునూరి మురళి చెప్పిండ్రు. ఏకంగా ఓవరాల్గా మమ్మల్ని ప్రజల ముందు దోషులుగా చూపించే ఒక కుట్ర ఈ నివేదిక అని చెప్తున్నారు. మరి స్కూళ్ళు, ముఖ్యంగా ఉపాధ్యాయ సంఘాలు, స్కూళ్ళ పరిస్థితి ఇట్లా ఉంటే లెక్చరర్స్ సంఘాలు ఏమనుకుంటున్నారు? ముఖ్యంగా జూనియర్ కాలేజెస్ మొత్తానికే తీసేయాలి అనే ఒక ప్రతిపాదన కూడా ఆ నివేదికలో ఉన్న నేపథ్యంలో ఈరోజు తెలంగాణ లెక్చరర్స్ యూనియన్ ప్రెసిడెంట్ మధుసూదన్ రెడ్డి గారితో మనం మాట్లాడబోతున్నాం. స్టూడియోలో ఉన్నారు. సార్ నమస్తే. సార్, నిజానికి ఉపాధ్యాయ సంఘాలు అయితే భగ్గుమంటున్నాయి. ఒక్క నివేదికలో ఒక్క ప్రపోజల్ కూడా మమ్మల్ని సంప్రదించలేదు సరికదా, మాకు ఉపయోగకరంగా అసలే లేవు అంటున్నారు. ముఖ్యంగా మీరు జూనియర్స్ కాలేజ్ అసోసియేషన్కి ఒక మెయిన్ పిల్లర్, మీరు ఒక ప్రెసిడెంట్గా మీరు చెప్పండి, నిజానికి ఒక్క మంచి అంశం లేదా ఆ నివేదికలో మీకు ఉపయోగపడేది? అయితే మొన్న 2 రోజులు ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో ముఖ్యంగా రాజకీయ పార్టీలు కూడా ఈ యొక్క ఆకునూరి మురళి గారు సమర్పించినటువంటి నివేదిక పైన వాళ్ళ అభిప్రాయాల్ని, ప్రతిస్పందనల్ని చాలా వరకు చర్చకు రావడం జరిగింది. కానీ విద్య అనేటటువంటిది ఒక సెన్సిటివ్ అంశం. అంటే ఏ ఒక్క సంస్కరణ విద్యలో చేయాలన్నా ఆ విద్యలో భాగస్వామ్యులైనటువంటి స్టేక్ హోల్డర్స్ అయినటువంటి ఉపాధ్యాయులు కానీ, తల్లిదండ్రులు కానీ, విద్యార్థులు కానీ, వీళ్ళందరి యొక్క ఇన్పుట్స్ తీసుకున్న తర్వాతనే విద్యా విషయాల లోపల ఏదన్నా మార్పులు చేర్పులు చేస్తే దాన్ని అమలు పరచడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విధమైనటువంటి ఒక వెసులుబాటు ఉండేది కాదు. ముఖ్యంగా ఈ యొక్క ఆకునూరి మురళి గారిని నియమించిన తర్వాత ఆయన నివేదిక ఏదైతే సమర్పించిండో ఆయన యొక్క మీటింగ్స్ 2-3 నేను అటెండ్ అయినా. అంటే ముఖ్యంగా ఇంటర్మీడియట్ విద్య ఎట్లా ఉండాలి, ప్రస్తుతం అందులో ఉన్న సమస్యలు ఏంటి అనేది ఒక 2 మీటింగ్లకు పిలిచాడు. 3వ మీటింగు నా అభిప్రాయం తెలుసుకున్న తర్వాత 3వ మీటింగ్కు నన్ను ఆహ్వానించారు. మెజారిటీ ఈ రాష్ట్రంలో ఉపాధ్యాయులను పెద్ద ఎత్తున సంప్రదించినటువంటి దాఖలాలు కానీ, లేదా తల్లిదండ్రులను సంప్రదించినటువంటి దాఖలాలు కానీ ఎక్కడా లేవు. అసలు రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క ఆకునూరి మురళి గారితోటి ఒక కమిటీ వేయడమే ఒక పెద్ద బ్లండర్ మిస్టేక్గా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆయన ఒక ప్రొఫెషనల్గా ఒక ఇంజనీర్. సో ఆయనకు ఉన్నటువంటి ఈ యొక్క ఇరిగేషన్ పైన కానీ, లేదా రోడ్స్, బిల్డింగ్స్ పైన కానీ కొంత అవగాహన ఉంటే ఉండొచ్చు. రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్గా, అయితే ఐఏఎస్ ఆఫీసర్ అనేటటువంటి దానిపైన కూడా కొన్ని కాంట్రవర్సీస్ ఉన్నాయి. ఇప్పుడు మనం దాని మీద ఆయన ఐఏఎస్ ఆఫీసరా కాదా అనేటటువంటిది కూడా చర్చ ఉంది. అయితే తనకు వ్యక్తిగతమైనటువంటి కొన్ని అభిప్రాయాలు విద్య పట్ల ఉన్నాయి. సో ప్రతి ఒక్కరికి కూడా విద్య పట్ల కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. అంటే నేను తెలుగు మీడియంలో చదువుకోవాలని నా అభిప్రాయం, ఇంగ్లీష్ మీడియం అయితే బాగుంటుందని మీ అభిప్రాయము, ఆయన అభిప్రాయము తెలుగు, ఇంగ్లీష్ 2 చదవాలనేది అభిప్రాయము. అల్టిమేట్గా తల్లిదండ్రులు, విద్యార్థులు, ఇంకా దేశంలో, ప్రపంచంలో అనేక రకాలైనటువంటి చర్చలు ఉన్నాయి. ఈరోజు అమెరికా ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది. ఒకవేళ ఇంగ్లీష్ నేర్చుకుంటే చైనానే ముందు ఉండేది అని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. కానీ ఓవరాల్గా జరుగుతున్నటువంటి ఏవైతే రీసెర్చ్ ఇప్పటివరకు జరిగిందో, మాతృభాషలో విద్య నేర్చుకొని తద్వారా ఇతర భాషలకు కూడా విస్తరింపజేసుకొని ఒక సంపూర్ణమైనటువంటి విద్యార్థిగా తయారు కావడానికి మాతృభాష అనేది ఒక నిచ్చెనలాగా పనిచేస్తుంది అనేటటువంటిది సర్వత్రా ఉన్నటువంటి రీసెర్చ్కు సంబంధించినటువంటి అంశం. కానీ ఆయనకు తెలుగు అంటే ఎందుకో ఒక ఎలర్జీ ఉంది. అంటే తెలుగు ఎవరైనా మాట్లాడినా, అంటే మనం పేదవాళ్ళుగా ఉండడానికి లేదా ఇంకొక రకంగా ఉండడానికి ఈ తెలుగు అనేటటువంటిది అసలు ఉండకూడదు అనేటటువంటిది, భారతీయ భాషల పట్ల తీవ్రమైనటువంటి వ్యతిరేకత కలిగిన వ్యక్తులలో ఆయన ఒకడు.
సరే ఆయన అభిప్రాయం ఆయనకు ఉండొచ్చు. సరే ఇప్పుడు ఆయన యొక్క రికమెండేషన్స్ పైన వస్తున్నటువంటి స్పందనలు కనుక మీరే చెప్పారు, టీచర్లలో చాలా స్పందన ఉంది. జనరల్గా టీచర్లకు ఏ దేశంలోనైనా, కొన్ని దేశాల్లో అయితే అత్యధికమైనటువంటి వేతనాలు ఎవరికి ఉంటాయంటే టీచర్లకు ఇస్తారు. ఎందుకంటే భావి భారత సమాజాన్ని నిర్మించేటటువంటి ఒక వ్యక్తుల యొక్క జీత భత్యాలు అనేటటువంటివి ఉండాలనేది. రెండవది, సరే మనము ఇది వేదిక కాకపోయినా, లేకపోతే ఇది మాట్లాడడం ఇది అయిపోయినా మనము మామూలుగా ఇతర ఉద్యోగులు కానీ, లేకపోతే ఇంజనీర్లు కానీ, లేకపోతే ఐఏఎస్ అధికారులు కానీ, లేకపోతే గ్రూప్ 1 అధికారులు కానీ, టీచర్లు, అధ్యాపకులు కానీ, ప్రొఫెసర్లు కానీ కాకుండా మిగతా రంగాల్లో పనిచేసేటటువంటి వారికి కొంచెం అదనపు ఆదాయం ఉండేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయనేటటువంటి చర్చ కూడా సమాజంలో జరుగుతుంది. ఎంతవరకు కరెక్ట్ కాదు అనేటటువంటిది ఈరోజు మనము ఏసీబీ రైడింగ్స్ చూస్తే రోజు ఒక ఎస్ఐ పట్టుబడము, ఎంఆర్ఓ పట్టుబడడం, ఇటువంటివన్నీ చూస్తుంటాం. అట్లా వీళ్ళకు ఏమాత్రము వాళ్ళ జీతభత్యాలు తప్ప ఇంకొక ఆదాయ మార్గం ఉండదు. అటువంటి సందర్భంలోనే వీళ్ళకు యొక్క స్కేల్స్ మిగతా వాళ్ళ స్కేల్స్ కంటే ఎక్కువ ఉండాలని చెప్పి అనేక పే రివిజన్ కమిషన్లు కూడా రికమెండేషన్ చేసినటువంటి విషయాన్ని బహుశా మరి ఆయన ఎందుకు మర్చిపోయింది అనేది నాకు తెలియదు. ఒకటి, నిజంగా సరే ఓవరాల్గా టీచర్లు ఎవరైనా సరే జీతాల గురించి అడిగినప్పుడే కోపం వస్తుంది. అవును, మిగతా విషయాలు, విద్యా విషయాల లోపల ఆయన ఏదన్నా రికమెండేషన్స్ చేసిందంటే, నేను ఆ జీతాల గురించి చాలామంది మాట్లాడుతున్నారు కాబట్టి నేను వాటి జోలికి వెళ్ళకుండా మొత్తం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా విధానాన్ని భ్రష్టు పట్టించడానికి ఈ విద్యా కమిషన్ నివేదిక ఏ విధంగా ఉపయోగపడుతుంది, చాలా చక్కగా వీలైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా కేవలము జగన్కు వచ్చినట్టుగా 11 సీట్లు మాత్రమే వచ్చేటట్టుగా ఎట్లా చేయగలుగుతుంది అనడానికి ఈ పుస్తకం చాలా ఉపయోగపడుతుంది అనేటటువంటిది నాకు ఉన్నటువంటి అభిప్రాయం. మొట్టమొదట, ప్రపంచంలో ఏ దేశంలో కూడా 1వ తరగతిలోనే 3 భాషలు నేర్పాలి అనేటటువంటిది నేను ఎక్కడ చూడలేదు. నేను 3వ తరగతిలో ఇంగ్లీష్లో ABCDలు, 5వ తరగతిలో మనము హిందీకి సంబంధించినటువంటి విషయాలను చూసినాం. మరి ఈయన 1వ తరగతిలోనే మొత్తం 3 భాషలు నేర్పాలనేటటువంటిది ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు. తర్వాత LKG నుంచి 12th క్లాస్ వరకు ఇంతవరకు ప్రపంచంలో ఏ దేశంలో కూడా, నిన్న ఆయన ఇంటర్వ్యూ ఇస్తూ కూడా ప్రైమరీ స్కూల్స్, సెకండరీ స్కూల్స్, తర్వాత హై స్కూల్స్ అని ఆయా దేశాల్లో ఉన్నాయని 3 రకాల స్కూల్స్ గురించి చెప్పిండ్రు. తర్వాత కేంద్ర ప్రభుత్వము దాదాపు నిజంగా కూడా ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత కొఠారి కమిషన్ సిఫారసుల నేపథ్యంలో తర్వాత విద్యా వ్యవస్థ పైన ఏదైనా కొంత దీన్ని బాగు చేయాలనేటటువంటి ప్రయత్నం ఏదైనా జరిగింది అంటే అది బీజేపీ ప్రభుత్వం మాత్రమే చేసింది. మోడీ నాయకత్వంలో మాత్రమే ఈ యొక్క న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది తీసుకొని వచ్చారు. ఇది కేవలము నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేటటువంటిది ఏదో ఆకునూరు మురళి గారు ఇంట్లో కూర్చొని రాసినట్టుగా రాయలే. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేటటువంటిది ముందు ఒక కమిటీ వేసి, ఆ కమిటీ ద్వారా మళ్ళీ ఇంకొక కమిటీ వేసి, ఒక జాతీయ స్థాయిలో ఉండేటటువంటి చాలా ఎక్స్పర్ట్స్ని తీసుకొని దానికి సంబంధించి 2-3 సంవత్సరాలు ఈ దేశంలో వివిధ వర్గాలతోటి చర్చలు జరిపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చారు. వాళ్ళు కూడా ఏమన్నారు, 10+2+3 విద్యా విధానాన్ని మార్చి వాళ్ళు 5+4+3+3+4 విద్యా విధానాన్ని ప్రపోజ్ చేశారు. అంటే 4 రకాల విద్యా విధానాలు అన్నారు. కానీ ఈయన ఏమంటున్నాడు, ఏది అవసరం లేదు, LKG నుంచి ఇంటర్మీడియట్ వరకు ఆ గొర్రెలందరినీ తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టండి అని ఈయన చెప్తున్నాడు. రెండవది, విద్య అనేటటువంటిది నైబర్హుడ్ స్కూల్స్ అంటారు. అంటే జనరల్గా మనలాంటి మధ్యతరగతి వాళ్ళు కానీ, లేదా ఉన్నతమైనటువంటి వర్గాలు కానీ, లేదా ఉన్నత మధ్యతరగతి వాళ్ళు కానీ ఆలోచించుకునేది ఏంటంటే, ఫస్ట్ మనము పిల్లవాడు LKG నర్సరీ అనగానే ఇంటికి పక్కలో ఉండేటటువంటి ప్రీ ప్రైమరీ స్కూల్స్, ప్లే స్కూల్స్, ఇటువంటి వాటిల్లో వేస్తుంటాం. దాదాపు ఇప్పుడు మనం చూస్తే ఏ కాలనీలో చూసినా ఇటువంటి 2-3 స్కూల్స్ మనకు కనిపిస్తాయి.
కానీ అటువంటి స్కూల్స్ ఏమీ అవసరం లేదంటాడు. మరి అమెరికా లాంటి దేశాల్లో అమెరికన్ ప్రెసిడెంట్ ఒక ఆయన తనకు నైబర్హుడ్ స్కూల్లో వేయడం ఇష్టం లేక కొంచెం దూరం పోయి వేస్తే ఆ చేసిన చిన్న తప్పుకి ఆయన అధికారమైనటువంటి అధ్యక్ష పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అంటే నీకు దగ్గరున్న పాఠశాలలో చేర్చకుండా మీ పిల్లవాళ్ళని తీసుకుపోయి దూరపు పాఠశాలలో వేసినాం అంటే ఈ పాఠశాల స్టాండర్డ్స్ పట్ల నీకు నమ్మకం లేదు అనేటటువంటిది ఒక చర్చ కూడా జరిగింది. అయితే ఇక్కడ ప్రపంచం మొత్తం నేను తిరిగినా అని, దేశం మొత్తం నేను తిరిగినా అని, తర్వాత నేను విద్యా వ్యవస్థలో పూర్తిగా లోపలికి వెళ్ళినా అని, తర్వాత ఇంకొక అంశం కూడా ఇప్పుడే నాకు చెప్పారు. అంటే నేను రాష్ట్రంలో ఉన్న విద్యార్థులను, రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లిదండ్రులను, రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయులను, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ నివేదిక చదివినటువంటి వాళ్ళని సంతోష పెట్టడానికి నేను ఈ నివేదిక ఇవ్వలేదు. వాళ్ళు ఏడ్చినా సరే సచ్చినా సరే నేను నిజం ఏదో చెప్పదలుచుకున్నా, అది కూడా నాకు తోచిన నిజం నేను చెప్పదలుచుకున్నా, కాబట్టి మీ సావు మీరు చదవండి అనేటటువంటి పద్ధతిలో ఆయన వ్యాఖ్యానాలు చేస్తున్నాడు. ఇంత యారగెన్సీ, ఎడమెంట్ యాటిట్యూడ్ విద్యా వ్యవస్థలో పనికి రాదు. రెండు, ఆయన చెప్పినటువంటి దాని లోపల ఈ రాష్ట్రంలో ఉన్న 27,000 పైచిలుకు పాఠశాలలకు సంబంధించి ఈ ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఈ స్కూళ్ళను ఇంకా మెరుగుపరచడానికి ఉన్నటువంటి రికమెండేషన్స్ ఏవి అందులో చెప్పలేదు. విశ్వామిత్ర మహర్షి ఏదైతే సృష్టికి ప్రతి సృష్టి చేశాడో, అంటే ఇది ఓవరాల్గా మనకు అర్థమవుతున్నది ఏంటంటే ఈ 27,000 స్కూల్స్ దేనికి పనికిరావు. ఇందులో మామూలుగా ఈ యొక్క పశువులను, తర్వాత పందులను, గుర్రాలను, లేకపోతే గాడిదలను, ఇటువంటి వాటిని నివాస యోగ్య కేంద్రాలుగా మార్చి ఒక 2,000 పాఠశాలలు, అంటే తక్షణం ఒక 400 పాఠశాలలు రాబోయేటటువంటి 10-15 సంవత్సరాలలో 2,000 పాఠశాలలు ఆయా మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసి ఆ మండలంలో ఉండేటటువంటి చుట్టూ పరివాహక ప్రాంతం లేదా క్యాచ్మెంట్ ఏరియా అంటాం మేము స్కూల్స్కు సంబంధించి, ఆ ఏరియాలో ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా బస్సుల ద్వారా ప్రతి సంవత్సరం 15 కోట్లు ఖర్చు పెట్టి తీసుకొని వచ్చి ఆ యొక్క మండల హెడ్ క్వార్టర్ లోపల 1,500 మంది విద్యార్థుల నుంచి ఒక్కొక్క పాఠశాలలో 1,500 చొప్పున 2,000 పాఠశాలలు అంటే సుమారు 30 లక్షల మంది విద్యార్థులకు ఈ విద్యను నేర్పితే చాలా బాగుంటుంది అనేది ఆయన చెప్పినటువంటిది. అందులో అనేక రకాలైనటువంటి స్విమ్మింగ్ పూల్ దగ్గర నుంచి మొదలుకొని బ్లాక్ బోర్డ్ వరకు కార్పొరేట్ లుక్ ఇదంతా చెప్తున్నాడు. అయితే ఇక్కడ ఈరోజు మనము ఈ యొక్క తెలంగాణ దగ్గర నుంచి లేదా మొన్న మనము కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జాతీయ విద్యా విధానం వరకు, జాతీయ విద్యా విధానం కూడా ఎవరిపైన రుద్దడానికి కొంతమంది తెలివి లేని వాళ్ళు, లేకపోతే కొంతమంది తెలియని వాళ్ళు ఇది ఏదో సాంస్క్రిటైజేషన్ అని, లేకపోతే కేంద్ర ప్రభుత్వము విద్యను తన ఆధిపత్యంలోకి తీసుకురావాల్సింది అని ఇటువంటి విమర్శలు చేశాను. కానీ అవన్నీ చాలా తప్పుడు ఆరోపణలు. కేంద్ర ప్రభుత్వము నిష్పక్షపాతంగా తన యొక్క ప్రమేయం లేకుండా, లేకపోతే ఏదో RSS వాళ్ళ యొక్క ప్రమేయం ఈ స్కూళ్ళల్లో ఉందని అదంతా కూడా బోగస్. అనేక రకాలైనటువంటి విషయాల్ని వాళ్ళు ప్రస్తావించారు. కానీ అందులో ఉన్నటువంటి విషయాలపైననైనా ఈయన ఎక్కడ చెప్పలేదు. రెండవది, ప్రపంచంలో ఉండేటటువంటి మొత్తము అభివృద్ధి చెందుతున్న దేశాలందరికీ కలిపి విద్యా వ్యవస్థ ఎట్లా మారాలి, వాళ్ళకు విద్య ద్వారానే సమాజంలో మార్పు వస్తుందని చెప్పి ఏదైతే వరల్డ్ బ్యాంక్ కానీ, యునెస్కో కానీ, లేకపోతే 47 అనేటటువంటి ఏదైతే విజన్ అంటే 2047 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఏ రకాల రంగాల్లో మార్పులు రావాలి, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్నటువంటి మన లాంటి దేశంలో ఎటువంటి మార్పులు తీసుకురావాలనేటటువంటి దాంట్లో కూడా వాళ్ళు కూడా చాలా చెప్పారు, అందరికీ విద్య అనేటటువంటిది. తర్వాత ఈయన చాలా గొప్పగా అందులో ఏం చెప్తారంటే 1,50,00,000 మంది చదువుకు అర్హమైనటువంటి విద్యార్థులు ఉన్నారు అనేది ఇందులో చెప్పాడు. మరి నువ్వు 2,000 పాఠశాలలు ఎప్పటికీ ఇంకో 10 సంవత్సరాలు అయితే 2 సంవత్సరాలు, మరి 30 లక్షల మంది ఉంటే ఇంకా 1,20,00,000 మంది విద్యార్థులు ఎక్కడ చదవాలి? సరే, ఇప్పుడు స్కూల్ అంటే ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అని మీరు అన్నట్టు అయితే ఆయననే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా 29 రకాల స్కూళ్ళు ఉన్నాయని చెప్తున్నాడు. మళ్ళీ 29 రకాల స్కూళ్ళు ఉన్నాయని చెప్తూనే సిగ్గు లేకుండా 29వ రకమైనటువంటి స్కూల్ను ఈయన తెరపైకి తీసుకొచ్చాడు.
తర్వాత మంచి అయినా చెడు అయినా మనము ఒక 20 సంవత్సరాల లేదా 30 సంవత్సరాలు లేదా పివి నరసింహారావు విద్యామంత్రిగా ఉన్నప్పటి నుంచి ఈ విద్యా వ్యవస్థ కనుక మనం పరిశీలిస్తే ముఖ్యంగా విద్యా వ్యవస్థ లోపల మార్పులు అనేది 56 తర్వాత బాగా మార్పులు మొదలైనవి. అంటే అప్పుడు ఆంధ్రాలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ ఒక రకంగా, తెలంగాణలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ ఒక రకంగా, 10th క్లాస్లో ఎస్ఎస్సి అని, హెచ్ఎస్సి అని, హయ్యర్ సెకండరీ స్కూల్స్ అని, ప్రీ యూనివర్సిటీ కోర్స్ అని, ఇట్లా రకరకాలుగా ఉన్నటువంటి సందర్భంలో పివి నరసింహారావు గారు ఈ విద్యా వ్యవస్థను సమూలంగా మార్చాలని చెప్పి ఆయన ఆకునూరి మురళిలాగా తన ఇంట్లో కూర్చొని, ఆయనకు చాలా భాషలు వచ్చు, కానీ ఆ భాషలను ఏవి కూడా ఉపయోగించకుండా జూలై 12, 13, 14 3 రోజులు 1968లో జూబ్లీయాల్లో ఎడ్యుకేషన్లో పనిచేస్తున్నటువంటి అధికారులను 8 మంది వైస్ ఛాన్సలర్లు కూర్చొని ఈ దేశంలో విద్యా వ్యవస్థలు ఎట్లా ఉన్నాయి, కొఠారి కమిషన్ సిఫార్సులు, అప్పుడే కొఠారి కమిషన్ సిఫార్సులు వచ్చినాయి 66. ఈరోజు నేను మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్నా, కొఠారి కమిషన్ సిఫారసులు వచ్చినాయి. కొఠారి కమిషన్ సిఫారసుల పైన ఈ చిన్న విమర్శ ఎక్కడన్నా ఉందా? లేదు. అంటే కొఠారి కమిషన్ తప్పు అనేటటువంటిది ఎక్కడన్నా ఉందా? లేదు. సైమన్ కమిషన్ నివేదికలో కూడా, అంటే సైమన్ కమిషన్ అంటే ఈ దేశానికి స్వాతంత్రం రాకముందు పెట్టినటువంటి సైమన్ కమిషన్ సంబంధించినటువంటిది. తర్వాత మెకాలే అనేటటువంటిది, కొంతమంది మెకాలే విద్యా విధానము ఇది క్లర్కులను తయారు చేయడానికి వస్తుంది అని చెప్పారు, కానీ మెకాలే విద్యా విధానంలో కూడా ఇంత తప్పులు ఎక్కడ కనిపించలేదు. అంటే మెకాలే విద్యా విధానంలో కూడా మెకాలే రికమెండేషన్ ద్వారానే భారతదేశంలో మొట్టమొదటిసారి 1 లక్ష రూపాయలతోటి బడ్జెట్ తోటి స్కూళ్ళు ప్రారంభమైంది. మరి ఈ రోజు ఈయన అవి కూడా లేకుండా సార్ ఇప్పుడు మీకు జూనియర్ కాలేజ్లు ఇక ఉండవు మొత్తం 10th. అయితే నేనేమంటున్నా అంటే ఈయన ఇవన్నీ కూడా చేసుకుంటొచ్చు. వచ్చిన తర్వాత ఈయన యొక్క ప్రాథమికమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, పాఠశాల అంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఎట్లా ఉందో అట్లా ఉండాలి, ఉస్మానియా యూనివర్సిటీ ఎట్లా ఉందో అట్లా ఉండాలి, 15 ఎకరాలు ఉండాలి, ఏసీ క్యాంపస్లు ఉండాలి. ఇవన్నీ ఊహించడానికి ఎవరికి వద్దంటున్నారు పెడతామంటే? నువ్వు విద్యకు 20% కనీస బడ్జెట్ ఇవ్వాలి అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్న 10 సంవత్సరాల ప్రభుత్వం కావచ్చు, పోనీ ఈ ప్రభుత్వం కావచ్చు, గత ప్రభుత్వం 8% నిధులు ఇస్తే ఈ ప్రభుత్వం 8.2% మేము అధికంగా నిధులు ఇచ్చినామని 0.2% పెంచారు. ఇప్పుడు బడ్జెట్ లో 18% పెట్టమంటారు. 18% పెట్టమంటున్నాడు. నేనేమంటున్నా 20% నువ్వు అడగాలి కదా. నువ్వు చేసినటువంటి రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి 40% నిధులైతే గానీ ఈ రిఫార్మ్స్ రావు. మరి ఎట్లా చెప్తున్నావు? సో ఇప్పుడు నేను మీకు చెప్పినటువంటి విషయం లోపల ఆయన మొత్తం నివేదిక అంతా కూడా 400 పాఠశాలలను ప్రారంభించాలి. ఒక్కొక్క పాఠశాలకు 50 కోట్ల రూపాయల నిధులతోటి అవస్థాపన సౌకర్యాలు కల్పించాలి. 25 కోట్ల రూపాయలు వాళ్లకు రికరింగ్ ఎక్స్పెండిచర్ ప్రతి సంవత్సరం అవుతుంది. 15 కోట్ల రూపాయలు పెట్టి ఆ యొక్క మండలంలో ఉన్నటువంటి విద్యార్థులందరినీ లంబడతండలు, గిరిజన గూడాలు వాటన్నింటి నుంచి బస్సులు, ఆటోలలో ఎక్కించుకొచ్చి ఈ జాతరకు తీసుకురావాలి. అది ఆయన మెయిన్ రికమెండేషన్ తప్ప అంతకు మించి ఆయన రికమెండేషన్స్ ఏవి లేవు. తర్వాత ఆయన ఇంటర్మీడియట్ వరకు వచ్చి ఎల్కేజీ ఎక్కడ ఉంటుందో ఇంటర్మీడియట్ కూడా అక్కడే ఉండాలని చెప్పారు. సరే, నాతోటి చర్చ చేసిన సందర్భంలో కూడా పివి నరసింహారావు ఎప్పుడైతే ఈ యొక్క హయ్యర్ సెకండరీ స్కూల్స్, ప్రీ యూనివర్సిటీ స్కూల్స్ ఇవన్నీ స్కూళ్ళల్లో ఉంటే ఈ యొక్క ఇంటర్మీడియట్ అనేటటువంటిది ఇట్ ఈస్ గేట్వే ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషను. మనము విద్యార్థులకు సంబంధించినటువంటి మనము 10th క్లాస్ వరకు అన్ని సబ్జెక్టులు చదువుతాం. ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత ఇప్పుడు హెచ్ఈసియా, బైపీసీయా, సిఈసియా, ఎంఈసియా, నువ్వు డాక్టర్ కావాలన్నా, ఇంజనీర్ కావాలన్నా, అడ్వకేట్ కావాలన్నా, లేకపోతే సిఏ కావాలన్నా, ఇటువంటి వాటన్నిటికీ ఇట్ ఇస్ ద ఫస్ట్ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ అని పిలుస్తారు. పిలిచిన తర్వాత దీన్ని విశాలంగా చేసిన తర్వాత పివి నరసింహారావు ఈ సిఫారసులు తీసుకురావడమే కాకుండా, అరే ఇది రాష్ట్ర స్థాయిలో విద్యార్థులు చాలా ఉన్నత స్థాయిలో ఈ యొక్క జూనియర్ కాలేజీల ద్వారా వ్యవస్థల ద్వారా వస్తున్నారు. మీకు హైదరాబాద్ నగరంలో ఉండేటటువంటి ఆలియాకా జూనియర్ కాలేజ్ కానీ, మహబూబియా జూనియర్ కాలేజ్ కానీ, కాచిగూడ జూనియర్ కాలేజ్ కానీ, కాచిగూడ జూనియర్ కాలేజీలో చదివినటువంటి ఒక విద్యార్థి ఈరోజు తమిళనాడు చీఫ్ సెక్రటరీ. భద్రకానా? కాచిగూడ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్.
సో అటువంటి అనేక రకాలైనటువంటి వచ్చినాయి. ఆ తర్వాత ఎంసెట్ వచ్చింది. అప్పుడు పివి నరసింహారావు గారు ఆలోచించి, అరే మనము అందరు విద్యార్థులను ఒకే దగ్గర కూర్చోబెట్టి పాఠాలు చెప్పిస్తున్నాము, ఈ యొక్క సమాజంలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ క్యాస్ట్, క్రీడ్, సెక్స్, ఎవ్రీథింగ్ చాలా నిష్ణాతులైనటువంటి మేధావులైనటువంటి విద్యార్థులు ఉన్నారు. సో కొంచెం కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది ఒకటి ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్స్ అనే సిస్టాన్ని చాలా మొట్టమొదటిసారిగా ఇక్కడ మన సర్వేల్లో కానీ, నాగార్జున సాగర్లో కానీ, అనంతపూర్లో కానీ ఈ విధంగా ఒక 30-40 స్కూల్స్ రాష్ట్ర వ్యాప్తంగా పెడితే ఈరోజు దాదాపు రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఐఏఎస్లో అధిక మంది ఆ స్కూళ్ళ నుంచి వచ్చిన వాళ్ళే. తర్వాత వీటిని దృష్టిలో పెట్టుకొని ఎన్టీ రామారావు గారు కూడా సంస్కరణలు తీసుకొని వచ్చి ఎస్సీ విద్యార్థులు, ముఖ్యంగా మహిళలు చాలా విద్యా విషయంలో వెనుకబడినారని ఆయన కూడా రెసిడెన్షియల్ స్కూళ్ళు ప్రస్తుతం రాష్ట్రంలో ఒక 1100 రెసిడెన్షియల్ స్కూల్స్ నడుస్తున్నాయి. ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ ఒకటే సరిపోవని చెప్పి ఈ రెసిడెన్షియల్ స్కూళ్ళ నుంచి నిష్ణాతులైనటువంటి విద్యార్థులను తీసుకొని వచ్చి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు లాంటి వాళ్ళు కొన్ని సంస్కరణలు తీసుకొని వచ్చి ఒక్కొక్క జిల్లా లోపల బాగా చదివేటటువంటి విద్యార్థులను తీసుకొని వచ్చి వాళ్ళకు ఎంసెట్ కోచింగు, ఐఐటి కోచింగు, ఎన్ఐటి కోచింగ్ డాక్టర్లు, ఇంజనీర్లు చేస్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. సో ఇక్కడ నేను ఎందుకు ఈ విషయాలన్నీ ప్రస్తావిస్తున్నా అంటే జూనియర్ కళాశాలలు అనేటటువంటివి మనం ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మారుతూ ఈరోజు వచ్చినటువంటి పరిస్థితి ఏంటి అంటే, ఈరోజు మీరు హైదరాబాద్ సిటీలో చూస్తే జూనియర్ కాలేజీ మన పిల్లవాడిని తీసుకుపోయి ఎక్కడ చేయాలి, అడ్మిట్ చేయాలి అంటే ఫిజిక్స్ వాళ్ళకి అనిపిస్తుంది. అంటే ఫిజిక్స్ వాళ్ళకు జూనియర్ కాలేజీకి సంబంధం ఏంటి అంటే వాడు ఫిజిక్స్లోనే ఎక్స్పర్ట్. అదేవిధంగా ఆకాశానికి కనిపిస్తుంది. సో ఈ విధంగా అనేక రకాలైనటువంటి నారాయణ, చైతన్య ఇటువంటి విద్యా సంస్థలు కనిపిస్తుంది. అయితే విద్యా విధానం లోపల కూడా అనేక రకాలైనటువంటి మార్పులు వచ్చినాయి. మీరు చదివేటప్పుడు కానీ, మేము చదివేటప్పుడు కానీ ఫిజికల్ సైన్స్ అంటే ఫిజిక్స్ చెప్పేటటువంటి టీచరే ఫిజిక్స్ చెప్పేవాడు, కెమిస్ట్రీ కూడా చెప్పేవాడు, ఆ ఫిజికల్ సైన్స్ టీచర్ అనేవాడు. మ్యాథమెటిక్స్ అంటే మ్యాథమెటిక్స్ టీచర్ ఈ యూస్ టు టీచ్ ఆల్ ది సబ్జెక్ట్స్, ట్రిగనామెట్రీ కానీ, జామెట్రీ కానీ, లేకపోతే ఇంకోటి కానీ అన్నీ ఆయనే చెప్పేవాడు. కానీ ఇప్పుడు ఇంటర్మీడియట్ అనేటటువంటిది వ్యవస్థ వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్లో బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సపరేట్ పుస్తకాలు వచ్చాయి. ఈరోజు మీరు కెమిస్ట్రీ తీసుకుంటే కెమిస్ట్రీలో 3 టీచర్లు అవసరం అవుతున్నారు. ఖచ్చితంగా అవసరం. ఆర్గానిక్ కెమిస్ట్రీ ఒకరు చెప్తున్నారు, ఇనార్గానిక్ కెమిస్ట్రీ ఒకరు చెప్తున్నారు, ఫిజికల్ కెమిస్ట్రీ ఒకరు చెప్తున్నారు. ఇంకా ఈ నారాయణ చైతన్య లాంటి వాళ్ళు అయితే చాప్టర్కి ఒక ఎక్స్పర్ట్ని తయారు చేసి వాడు వనస్థలిపురం నుంచి బిహెచ్ఎల్ వరకు ఆ ఒక్క చాప్టర్ మాత్రమే వాడు ఎక్స్పర్ట్గా చెప్తున్నాడు. అటువంటి నేను 9వ తరగతికి 8వ తరగతికి పాఠం చెప్పేటటువంటి టీచర్లనే 12th క్లాస్కు తీసుకొస్తే ఈయన చెప్పేటటువంటిది ఏంది, ఒక్కొక్క విద్యార్థి పైన 1,00,000 ఖర్చు పెడుతున్నాము, మనకు 8వ తరగతి చదివేటటువంటి చెప్పేటటువంటి టీచరే 12th క్లాస్ కూడా చెప్తాడు. ఎందుకంటే ఆయనకు కూడా పీజీ ఉంటుంది కాబట్టి, పీజీ అందరికి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పీజీ నాకు కూడా ఉంది, నేను డాక్టరేట్ ఉంది, కానీ నేను ఐఎమ్ ఎక్స్పర్ట్ ఇన్ మైక్రో ఎకనామిక్స్. నేను ఇండియన్ ఎకానమీ చెప్పాలంటే మళ్ళీ నేను ప్రిపేర్ కావాలి. మైక్రో ఎకనామిక్స్ మీరు అర్ధరాత్రి అడిగినా నేను చెప్పగలుగుతాను. సో అట్లా విద్యా వ్యవస్థ లోపల ఈ యొక్క స్పెషలైజేషన్స్ పెరుగుతున్నటువంటి దశలో ఈరోజు విద్యార్థులందరూ కూడా ఇంతకుముందు నారాయణ లేస్తే సీట్ వచ్చేది, ఇప్పుడు నారాయణ లేయడంతో పాటు ఆకాష్కి ఒక కోచింగు, ఫిజిక్స్కి ఒక కోచింగు, కెమిస్ట్రీకి ఒక కోచింగ్, ఇవన్నీ కూడా లేకుండా ఈ విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేయాలనేటటువంటి కంకణం కట్టుకున్నటువంటి పరిస్థితి. నేను వస్తున్నా ఇక్కడ. ఇంటర్మీడియట్లో ఆయన ఏమంటాడంటే, మీరు చదువుకున్నప్పుడు, మేము చదువుకున్నప్పుడు ప్రతి సంవత్సరము యాన్యువల్ ఎగ్జామ్స్ ఉండేవి. ఇప్పుడు యాన్యువల్ ఎగ్జామ్స్ పోయి ప్రతి వ్యవస్థలో కూడా సెమిస్టర్ సిస్టమ్ వచ్చింది. అంటే మీరు ఇంజనీరింగ్ తీసుకున్నా, డిగ్రీ తీసుకున్నా, ఇంకో సెమిస్టర్ 6 నెలలకు ఒక పరీక్ష వచ్చింది. అసలు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కు సెకండ్ ఇయర్కు కలిపి సెకండ్ ఇయర్లో పరీక్షలు జరిపితే అయిపోతుంది, ఫస్ట్ ఇయర్కు పరీక్షలే అవసరం లేదంటున్నాడు. అసలు టెక్నికల్ ఎడ్యుకేషన్ బోర్డు అవసరం లేదంటున్నాడు, ఇంటర్మీడియట్ బోర్డు అవసరం లేదంటున్నాడు, 10th క్లాస్ బోర్డు అవసరం లేదంటున్నాడు, 10th బోర్డు ఇంటర్మీడియట్ బోర్డు కలపండి అంటున్నాడు. అసలు ఎవరు అడిగారు మిమ్మల్ని? ఎంసెట్ అవసరం లేదు అనేది ప్రధానమైనటువంటి రికమెండేషన్. అంటే నిజంగా కూడా నాకు ఆయన యొక్క వ్యక్తిగతమైన జీవితం తెలియదు కానీ, లేదా అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితం తెలియదు కానీ, మెడకాయ మీద తలకాయ ఉన్న ఎవడు కూడా ఈ రికమెండేషన్ చేయడు.
ఎందుకంటే విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ లేదా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈరోజు ఐఐటీలో ఎంట్రన్సు, ఎన్ఐటీలో ఎంట్రన్సు, ఎంసెట్లో ఎంట్రన్సు, తర్వాత నువ్వు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కి ఎంట్రన్సు, నీట్ ఎంట్రన్సు, తమిళనాడు ప్రభుత్వం నెత్తి నోరు మొత్తుకున్న అసెంబ్లీలో తీర్మానం చేసిన మీరు ఎంట్రన్స్ రాసి తీరాలా అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది. ఈరోజు ఇంజనీరింగ్ ఎంట్రన్సు, పాలిటెక్నిక్ ఎంట్రన్సు, ఏ దానికి కూడా ఎంట్రన్స్ లేకుండా లేదు. ఈరోజు ఈ 10th క్లాస్లో ఒక 5 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ఇంటర్మీడియట్కి వచ్చే వరకల్లా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి 10 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ఈ 10 లక్షల మంది యొక్క పేపర్సు వాల్యూ చేయడం కానీ, వాళ్ళు రాసే విధానం కానీ, మీరైతే 60 మార్కులు వేస్తారు, నేనైతే 50 వేస్తా, ఆ సార్ అయితే 45 వేస్తాడు. అంటే ఈ యొక్క వాల్యుయేషన్లో పెద్ద ఎత్తున గ్యాప్ ఉంటున్నది. అంటే ఇది ఏఐ జనరేటెడ్ వాల్యుయేషన్ వస్తే తప్ప ఈ వాల్యుయేషన్ అనేటటువంటిది సరిగ్గా జరగదు. అంటే అదే గనక ఇవన్నీ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మరి ఆయనకు ఆ విషయం తెలుసో తెలియదో నాకు తెలియదు, బట్ ఫర్ మై నాలెడ్జ్ నేను చూసినంత వరకు ఈ ఎంసెట్ అనేటటువంటిది విద్యార్థులకు పెద్ద భారంగా మారింది. ఎంసెట్ తీసేస్తే ఎట్లా ఉంటుంది అనేటటువంటి చర్చ ఈయన ఏదో కొత్తగా కనుక్కున్నది కాదు. 1990 దశకంలోనే 2004లో ప్రొఫెసర్ దయారత్నం కమిటీ ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆయన వైస్ ఛాన్సలర్ జేఎన్టీయూ హైదరాబాద్. ఇది ఒకేసారి చేయలేము. ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య ఏమొస్తుంది అంటే ప్రైవేటు రంగంలో ఎంసెట్ అనేటటువంటిది చెప్తున్నారు, గవర్నమెంట్ సెక్టర్లో ఎంసెట్ చెప్తలేరు, తద్వారా సీట్లు వాళ్ళకి ఎక్కువ వస్తున్నాయి. కాబట్టి దీంట్లో ఒకటి మనం చేయాల్సింది ఎంసెట్లు గవర్నమెంట్ కాలేజీలో కూడా చెప్పాలి, అదేవిధంగా ప్రైవేటు కాలేజీల్లో కూడా ఈ యొక్క ఎంసెట్ అనేటటువంటిది గవర్నమెంట్ ప్రైవేట్లో చెప్పాలి. అదేవిధంగా ఎంసెట్ చెప్పే క్రమంలో ఈ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ పుస్తకాలను అసలు చదివించడం లేదు, 25% వెయిటేజ్ ఇవ్వాలని చెప్పి 2006లో రికమెండ్ చేశారు. 2007లో 50%, 2008లో 75%, 2009-10 నాటికి ఎంసెట్ రద్దు చేస్తే బాగుంటుందని ఒక సిఫారసులు, ఈయనేమి దాంట్లో యుగపురుషుడేం కాదు, అంతకుముందే చాలా రికమెండేషన్స్ వచ్చినాయి. దాని తర్వాత 2006లో వచ్చిన తర్వాత అది ఏ విధమైనటువంటి ప్రభావం చూపిందని 2010 వరకు దాన్ని కదిలించకుండా 2010 లోపల ప్రొఫెసర్ చుక్కారామయ్య గారు, ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి అసెంబ్లీలో ఉన్న ఎడ్యుకేటెడ్ అయినటువంటి ఒక సుమారు 25 మంది ఆంధ్ర తెలంగాణకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అందరితో ఒక కమిటీ వేసి అన్ని రకాల చర్చలు చేస్తే వాళ్ళు తేల్చినటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క ఎంసెట్ వెయిటేజ్ వల్ల గ్రామీణ ప్రాంత విద్యార్థులు నష్టపోతున్నారు, పేద విద్యార్థులు నష్టపోతున్నారు, తెలుగు మీడియం కళాశాల విద్యార్థులు నష్టపోతున్నారు, ప్రభుత్వ కళాశాలల్లో వీళ్ళే చదివి నష్టపోతున్నారు. కాబట్టి ఎంసెట్ రద్దు చేయండి అంటే ఇప్పుడు ఎంసెట్ మార్కులు, ఇంటర్మీడియట్ మార్కులు ఎంసెట్లో తీసుకోవడం లేదు. అది కూడా కనీస అవగాహన లేకుండా ఎంసెట్ రద్దు చేసి పడేసి మీరు ఇంటర్ మార్కుల బేసిస్ మీద ఇవ్వండి అంటే నారాయణ చైతన్యవానికి తప్ప గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఎవడు కూడా ఈరోజు ఇంజనీర్ కానీ డాక్టర్ కానీ కాలేడు అనే విషయాన్ని కూడా ఆయన ఎందుకు గమనించలేదు నాకు అర్థం కాలేదు. ఇక పాలిటెక్నిక్ గురించి మాట్లాడాడు, తర్వాత డిగ్రీ కాలేజీల గురించి మాట్లాడాడు. ఇంకా ఆశ్చర్యం విషయం ఏంటంటే ఇంటర్మీడియట్లో పాస్ కావాలంటే ఖచ్చితంగా ఆ విద్యార్థి 35% మార్కులు తెచ్చుకోవాలి. ఇప్పుడు 45 అంటున్నాడు. 35% మార్కులు వచ్చిన తర్వాత కూడా ఇప్పటి వరకు గత 30 సంవత్సరాలుగా ఇంటర్మీడియట్ యొక్క రిజల్ట్ 55% యావరేజ్ రిజల్ట్, 35 పెడితే అని ఒక 10 సంవత్సరాల కింద ఇంటర్మీడియట్లో ఒక సంస్కరణ తీసుకొచ్చారు. మీరు ఒక సబ్జెక్ట్లో వీక్ ఉండొచ్చు, నేను ఒక సబ్జెక్ట్లో వీక్ ఉండొచ్చు, ఓవరాల్గా 35% వస్తే చాలు. ఒక సబ్జెక్ట్లో 30% వచ్చినా మనం చేద్దాం, ఓవరాల్గా 35% వస్తే చాలు. ఉదాహరణకు మీకు తెలుగులో 100కు 100 వచ్చినాయి, మిగతా వాటిలో అన్నిట్లో 30% వచ్చినా యూఆర్ పాస్డ్ ఇన్ ఇంటర్మీడియట్ అని పెట్టారు. ఆ విధంగా పెట్టిన ఫెయిల్ అయినటువంటి విద్యార్థులకు అందరికీ మళ్ళీ ఇమీడియట్గా సప్లిమెంటరీ ఎగ్జామ్స్ పెట్టి మనం బయటికి తీసుకొస్తున్నాం. అటువంటి పద్ధతుల్లో ఈరోజు 45% పెడితే ఇంటర్మీడియట్లో రిజల్ట్ 10% ఉంటుంది. మరి 95% మంది విద్యార్థులు ఫెయిల్ అయితే, వాళ్ళు డ్రాప్ అవుట్స్ అయితే, వాళ్ళు మళ్ళీ సేమ్ మీ పాత సార్ చెప్పినట్టుగా గొర్రెలు బర్రెలు కాసేటటువంటి ప్రయత్నము ఎందుకు? మరి ఏ రకమైనటువంటి విధంగా? పోనీ 45% ఏ రాష్ట్రాల్లో ఉంది, ఏ దేశాల్లో ఉంది చెప్పమనండి. పోనీ ఒకవైపు ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ మాట్లాడుతున్నాం, నేనేమంటున్నా ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే పేద గుడిసెల్లో ఉండేటటువంటి పరిస్థితిని కూడా తీసుకొచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది.
సరే, ఇప్పుడు ఆయనకు తెలుసో లేదో కానీ ప్రతి గ్రామములో ఒక ప్రాథమిక పాఠశాల ఉంటుంది. ప్రాథమిక పాఠశాలలో గంట కొట్టడానికి ఒక అటెండర్ ఉంటుంది. ఆ అటెండర్ కేవలం గంట మాత్రమే కొట్టాడు. కరెక్ట్ 9 గంటలకు పాఠశాలకు వచ్చినటువంటి విద్యార్థులందరినీ చూసుకొని ఏ విద్యార్థులు రాలేదో టీచర్లు రాసిస్తే ఆ ఇంటింటికి తిరిగి ఆ విద్యార్థులను తీసుకొని వస్తుంటాడు. కొంతమంది విద్యార్థులు అయితే మేము రాము అంటుంటారు, ఈయన పోగానే దాక్కుంటుంటారు. ఆ పిల్లవాళ్ళను బలవంతంగా తీసుకొని వచ్చి మేము మా చిన్నతనంలో అయితే అరుపులు, కేకలు, పెడబొబ్బలు ఇవన్నీ వినిపించేది, అవన్నీ కూడా ఉండే. మరి ఇప్పుడు ఈయన తీసుకొచ్చేటటువంటి బస్సులో వాడు ఎందుకు ఎక్కుతాడండి? ఆ బస్సు వచ్చే టైంకి పారిపోతుంది. ఇది ఒకటి. తర్వాత యూనివర్సిటీలలో కూడా అనేక రకాలుగా వేలుపెట్టే ప్రయత్నం చేసి 5 సంవత్సరాలు యూనివర్సిటీలో ఉండాలని, తర్వాత ఈ యొక్క అధ్యాపకులకు కూడా టెస్ట్ పెట్టాలని. మీరు ఇంతకుముందు ప్రాథమికంగా ఒక ప్రశ్న అడిగారు, ఏమండి మీరు ఆయన ఐఏఎస్ అంటే ఏదో కొంచెం పెదవి విరిచినట్టుగా మాట్లాడారు. మరి ఆయన ఐఏఎస్ఏ కదా, మాకు తెలిసినంత వరకు ఆయన ఐఏఎస్ అధికారి, అది కూడా భూపాలపల్లి జిల్లా కలెక్టర్గా కూడా చేశాడు. మరి ఆయన ఐఏఎస్ కాకపోవడం ఏంటి అనేది మీకు స్టార్టింగ్ నుంచి మనసులో ఆ ప్రశ్న వస్తుంది. యాక్చువల్లీ బేసికలీ ఈజ్ నాట్ ఐఏఎస్ ఆఫీసర్. బేసికలీ ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. ఆయన ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. ఆ టైంలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేటు ఒక వెనుకబడినటువంటి సామాజిక వర్గం నుంచి వచ్చిండు. తర్వాత కొంత నాలెడ్జ్ ఉంది, తర్వాత ఈ వివిధ రకాలైనటువంటి కొన్ని అద్భుతాలు సృష్టించండి అనేటటువంటి ఉద్దేశంతో అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఈయనకు ఐఏఎస్కు రికమెండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కేవలము ఆర్డీఓలకు, అడిషనల్ కలెక్టర్లకు, రెవెన్యూలో ఉండే వాళ్ళకు, లేదా బాగా విస్తృతమైనటువంటి అనుభవం ఉన్నటువంటి కొంతమంది మున్సిపల్ కార్పొరేషన్ ఏమంటారు వాటిని కమిషనర్లు, వాళ్ళకు వీళ్ళకు ఏదో ఒక 10% వాళ్ళకి ఇస్తే 90% రెవెన్యూలో పనిచేసిన వాళ్ళకే ఇస్తారు. ఈయన ఈజ్ ఓన్లీ ద ఫస్ట్ అండ్ లాస్ట్ ఇంజనీర్ టు బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ ఇన్ దిస్ స్టేట్. అందుకే ఆయన ఐఏఎస్ పైన కూడా వివాదం ఉంది. సరే, ఆయన వివాదాలు అనేది ఆయనకి ఇష్టం అనుకోండి, అది వేరే విషయం. కానీ నేనేమంటున్నా, తెలంగాణ అనేటటువంటిది లేదా విద్యా వ్యవస్థ అనేటటువంటిది ఒక ఉన్నతమైనటువంటి భవిష్యత్తుకు సంబంధించినటువంటి. సరే, ఈ మొత్తం రిపోర్ట్ గురించి ఇప్పుడు చాలా చాలా లోతుగా వెళ్ళి మీరు చాలా విషయాలు విశ్లేషించారు. ఒకటి, బడ్జెట్లో 18% విద్యా శాఖకు కేటాయించాలనే ప్రపోజలు, అది నిజానికి మంచి విషయమా కాదా? ఇంకొకటి, వీసీల గడువు, పదవి గడువు 5 ఏళ్లకు పెంచిండ్రు, అది ఒక మంచి పాజిటివ్ అంశంగానే చూస్తున్నారు. వీసీలకైతే అది నిజానికి మంచి విషయమే. ఇంకొకటి, ముఖ్యంగా తల్లిదండ్రులకి, నిజానికి టీచర్లకి, అందరికీ కూడా సంతోషకరమైన ఒక ప్రపోజల్ ఏంటి అని నాకు అనిపిస్తుంది అంటే, ప్రైవేట్ స్కూళ్ళ ఫీజుల నియంత్రణ. ఈ నియంత్రణ కోసం ఏళ్ల నుంచి చాలా మంది పేరెంట్స్ ఎదురు చూస్తున్న పరిస్థితే మీరే ఇందాక చెప్పిండ్రు. కార్పొరేట్ స్కూళ్ళల్లో అయితే ఒక ఎల్కేజీ, నర్సరీ, ఫస్ట్ క్లాస్ పిల్లలకు కూడా 2 లక్షల పైన ఫీజులు ఉన్న స్కూళ్ళు మన రాష్ట్రంలో చూస్తున్నాం. సో ఈ ఫీజుల నియంత్రణ, ఈ 3 అయితే నిజానికి అందరూ మెచ్చుకోవాల్సిన విషయాలా కాదా చెప్పండి? నేను ఒక ఇంగ్లీష్ సూక్తి చెప్తా మీకు, సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. అంటే ఏదో కొంత సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. అట్లా మీకు సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ అని ఇవన్నీ అనిపించినాయి. సో ఇప్పుడు 5 ఏళ్ల పదవీ కాలం, ఒకవేళ వీసీ 2 సంవత్సరాలు పనిచేసిండు, అక్కడ ఉన్నటువంటి ఆ యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులు కానీ, ఆ యూనివర్సిటీలో ఉన్నటువంటి అధ్యాపకులు కానీ, లేదు ఈజ్ డూయింగ్ వండర్ఫుల్ జాబ్ అనుకుంటే, సులేమాన్ సిద్దికి లాంటి వాళ్ళను 2వ టర్మ్ కూడా వీసీలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే 4 సంవత్సరాలు వీసీగా ఉన్నాడు. ఉదాహరణకు ఒక యూనివర్సిటీ వీసీ ఉన్నాడు, ఒక 1.5 year అయిపోయింది, ఇంకొక 6 నెలలు అయితే ఆయన టర్మ్ అయిపోతుంది. కానీ ఆ 6 నెలలు కూడా ఆ యూనివర్సిటీ ఆయనను భరించే పరిస్థితుల్లో లేదు. అంటే ఆయన అరాచకాలు 1.5 yearలోనే ఈ యొక్క వీసీని ఏం చేయగలుగుతామంటే, వీసీని తీసేయడానికి లేదు, ట్రాన్స్ఫర్ చేయడానికి లేదు. రాష్ట్ర ప్రభుత్వం తీసేయాలంటే అసెంబ్లీ తీర్మానం ద్వారా తీసేయాలి. అటువంటి పరిస్థితుల్లో యాంటీ కరప్షన్ బ్యూరోను పంపించి ఆయనను బలవంతంగా పట్టుకొని, రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని ఇంటికి పంపించినటువంటి పరిస్థితి బహుశా ఈ వీసీ గారికి తెలియనట్టుంది. కాబట్టి వీసీల యొక్క పదవీ కాలము 5 సంవత్సరాలు ఉండాలా, 4 సంవత్సరాలు మంచిగా ఉంటే ఇంకా 4 సంవత్సరాలు ఎందుకు, 6 సంవత్సరాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒకటి. రెండోది, మీరు ఏమన్నారు, ఫీజుల నియంత్రణకు సంబంధించి అన్నారు. ఇది ఈయన కాపీ కొట్టినటువంటి
అంటే ఈయన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దాన్ని తీసుకొచ్చి కాపీ కొట్టి కాపీ పేస్ట్ సేమ్ అదే నేను లెటర్స్ కూడా చూసిన అదే సేమ్ కాపీ పేస్ట్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రయ్య గారి ఆధ్వర్యంలో అంటే జడ్జి చంద్రయ్య గారి ఆధ్వర్యంలో ఒక స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అథారిటీ, హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అథారిటీ అని రెండు పెట్టారు. పెట్టిన తర్వాత దీనికి చంద్రయ్య గారిని పెట్టారు. దానికి ఒక ఎమ్మెల్యే హస్బెండ్ను చైర్మన్గా పెట్టారు. సో ఆయన ఏం చెప్పారంటే జగన్ గారు నాకు చెప్పారు మీ సంగతి చూసుకోమని అని చెప్పి దాదాపు 2-3 వేల కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి జగన్ గారికి ఎలక్షన్ ఫండ్ ఇచ్చారు తప్ప ఎక్కడ పరిస్థితులు మారలేదు, పరిమాణాలు మారలేదు. నేనేమంటున్నా అంటే ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కినట్టు ఈ రాష్ట్రంలో సుమారు 500 మంది ఎంఈఓలు ఉండాలని అనుకుంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 3 టీచర్ ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో శ్రీపాల్ రెడ్డి కానీ, మల్క కుమరయ్య గారు కానీ, లేకపోతే మన ఏవిఎన్ రెడ్డి గారు కానీ ప్రతి అసెంబ్లీలో ప్రతి కౌన్సిల్లో ఇదే మాట్లాడుతున్నారు. అసలు ఈ యొక్క స్కూళ్లను నియంత్రించడానికి 500 పైచీలకు ఎంఈఓలు ఉండాల్సిన అవసరం ఉంటే 4 ఉన్నారు. అంటే ఉట్టికెక్కలేమని స్వర్గం ఈ ఎంఈఓలందరినీ ఫిలప్ చేయమని ఎక్కడా లేదు. ఏకీకృత సర్వీసులు తొందరగా తేండి, విద్యా వ్యవస్థ బాగుపడుతుందని ఎక్కడ రాయలేదు ఆయన. ఈ స్కూళ్ళని కూల్చేసి ఆయన తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అంటారు. మీరు స్టార్టింగ్లో ఒక పదం చెప్పారు, మరి ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాలి. నిన్న నేను ఎక్కడో బోర్డు మీద చూశా, ముఖ్యమంత్రి ఏమో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనేమో ముఖ్యమంత్రి గుంజుతున్నాడు, ఈయననేమో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అని అటు గుంజుతున్నాడు. మరి ఈ టిట్ ఫర్ టాట్ ఏమవుతుంది అనేటటువంటిది మరి ఆయన గెలుస్తాడా ఈయన గెలుస్తాడా లేక ఇద్దరు గెలవరా అనేటటువంటిది నేను చివరాఖరికి ఒక విషయాన్ని స్పష్టంగా మీ టీవీ ద్వారా చెప్పదలుచుకున్నాను. దానికంటే ముందు ఒక క్వశ్చన్ సార్, కాంట్రాక్ట్ నియామకాలు రద్దు చేయాలనుకుంటూనే అర్హులైన కాంట్రాక్ట్ లెక్చరర్లని పర్మనెంట్ చేయాలన్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు మనం? అంటే ఈయన ఒకటి ఏంటంటే ఈయనలో 2 కనిపిస్తుంది నాకు. అంటే జనరల్గా చాలామంది ఏం మాట్లాడతారంటే వెదర్ యు ఆర్ రైటిస్ట్ ఆర్ లెఫ్టిస్ట్. బట్ నాలాంటి వాళ్ళు ఏం మాట్లాడతారంటే విచ్ ఈజ్ రైట్ టు ది నేషన్, ఈ దేశానికి ఏది రైట్ అదే మాట్లాడతాం. అట్లా ఆయన కూడా చాలా డైకాటమీ ఆయనలో కనిపిస్తున్నది. నేను పెద్ద అర్బన్ నక్సలైట్ అని చెప్పుకుంటాడు, కాంట్రాక్ట్ వ్యవస్థను ఎట్లా ప్రోత్సహిస్తాడు? జీతాలు ఎక్కువ ఉన్నాయి, మీకు బాగా గుర్తుందో లేదో, మీరు కొత్తగా ఈ ప్రొఫెషన్లోకి వచ్చినటువంటి సందర్భంలో లేదా ఇంకా ప్రొఫెషన్లోకి రాని సందర్భంలో ఎన్టీ రామారావు 400 రూపాయలకి ఒక టీచర్ని నియమించారు, 398కి ఒక టీచర్. వాళ్ళు 2 సంవత్సరాలు పనిచేసిన తర్వాత రెగ్యులరైజ్ చేశారు. సో ఆ విధంగా 390 రూపాయలకు ఈయన కూడా ఏమంటున్నాడు, ఇప్పుడు ఈ టీచర్లకు జీతాలు చాలా ఎక్కువ ఉన్నాయి, ఇక ముందు నియమించేటప్పుడు కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించి హైర్ అండ్ ఫైర్ చేయండి అంటున్నాడు. తర్వాత యూనివర్సిటీలో ఉన్నటువంటి టీచర్లు ఎవరైతే క్వాలిఫైడ్ ఉన్నారో వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయమంటున్నాడు. మరి ఏం టెస్ట్ పాస్ అయిన వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలి? ఒకవైపు ఏమో ఈ టీచర్లకు పరీక్ష పెట్టమంటున్నావు. నేను అడుగుతున్నా, నువ్వు కేవలం ఒక ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉన్నటువంటి నువ్వు ఏ పరీక్ష రాసి ఐఏఎస్ అయినావు? మరి నీకెందుకు ఆ పరీక్ష రాయాలని అనిపించలేదు? అది కదా ఇప్పుడు చర్చకు రావాల్సింది. కాబట్టి అల్టిమేట్గా ఈ ప్రభుత్వము, నేను ఇంతకుముందు ఇంగ్లీష్లో ఒక కొటేషన్ చెప్పిన, కొన్ని విషయాలు నథింగ్ ఈజ్ బెటర్ దెన్ సంథింగ్. సరే ఏదో ఒకటి చెప్పాడు కదా, పర్వాలేదు, 18% బడ్జెట్ ఇవ్వమన్నాడు, 8 కంటే 18 ఎక్కువ కదా, పోనీ ఆయన రికమెండేషన్ ప్రకారం 18% బడ్జెట్ ఇవ్వమని ఎవరికి ఇబ్బంది లేదు. నో బడీ ఈజ్ అగెన్స్ట్ దట్. 28% ఇస్తే ఇంకా ఆయన 18% ఏదో బాధపడుతూ చెప్పిండు, నేను ఓవరాల్గా రౌండ్ ఫిగర్ 20% ఇస్తా అంటే ఎవ్రీబడీ ఈజ్ హ్యాపీ. నేను మళ్ళీ మీ స్టూడియోకి వస్తాను, నాతో ఇంటర్వ్యూ చేయండి. ఒకటి, మిగతా అన్నీ కూడా నథింగ్ ఈజ్ బెటర్ దెన్ నాన్సెన్స్. నథింగ్ ఈజ్ బెటర్ దెన్ నాన్సెన్స్. ఈయన చెప్పిన మిగతా విషయాలన్నీ కూడా ఏమీ లేకపోవడం కంటే ఈ చెత్త ఉండడం అనేటటువంటిది. అందుకే కొంతమంది ఏమన్నారంటే మూసీ నదిలో పడేయండి. నేను నిన్న దీన్ని డస్ట్బిన్లో పడేయమని అన్నా. నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ గారు కూడా ఇదే చెప్పినట్టున్నారు, డస్ట్బిన్లో పడేయండి. సో కాబట్టి నేను ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ మనవి చేసే విషయం ఏంటంటే, తన యొక్క వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలన్నింటినీ ఈ యొక్క తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ అనేటటువంటి ఒక పేరుతోటి ఈ ప్రభుత్వం పైన, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ, విద్యార్థుల తల్లిదండ్రుల పైన రుద్దే ప్రయత్నం చేసిండు. ఈయనను నమ్ముకొనే మొత్తము ఇంగ్లీషు ద్వారా మాత్రమే వ్యవస్థ మారుతుంది, ఇంగ్లీషు ద్వారానే
మనం అమెరికా కంటే ఇంకా ఎత్తుకెళ్తాము అనేటటువంటి ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈయన జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రయత్నం కారణంగా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 11 సీట్లకు పరిమితమైనటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి గారు గుర్తిస్తే మంచిది. ఒకవేళ ఈ సిఫారసులు కనుక మీరు అమలు పరచాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి ఏ ఫలితాలు అయితే పొందిండో ఆ ఫలితాలు పొందడానికి మీరు సిద్ధంగా ఉంటే ఈ పుస్తకాన్ని ముట్టండి, లేకపోతే ఈ పుస్తకాన్ని ఖచ్చితంగా మీరు ఏదైతే ఈ మూసీ నది ప్రక్షాళన అనేది అంటున్నారు కదా, ఆ మూసీ నదిలో పడేయమని నేను కూడా రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాను. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజానికి ఏ ఒక్క అంశం మీద కూడా అంటే ఇంత పెద్ద నివేదికలో ఇన్ని పాయింట్స్లో ఉపాధ్యాయ సంఘాలు కానీ లెక్చరర్ సంఘాలు కానీ ఒక్కళ్ళు కూడా కనీసం మెచ్చుకోకపోను ఇది కొంత బాగుంది అని చెప్తున్న పరిస్థితి అయితే నాకు కనిపించట్లేదు ఎన్ని ఇంటర్వ్యూస్ చేసినా. ఒకవైపు మాతృభాషను గౌరవించాలి, మాతృభాష మన కన్న తల్లితో సమానం అని మనమే పిల్లలకి చెప్తూ ఉంటాం. అట్లాంటి మాతృభాషను పక్కన పెట్టి సవతి తల్లి దగ్గర పెరగమని, సవతి తల్లి బుద్ధులు నేర్చుకోమని చెప్తున్నట్లుగానే ఉంది అని కూడా వ్యాఖ్యానిస్తున్న సందర్భాలు నేను చూస్తున్నా. చూడాలి మరి ఇంతమంది విమర్శిస్తున్న ఈ నివేదికని అమలు చేసే విధంగా అడుగులు పడతాయా, లేకపోతే మీ అందరి మాటల పుణ్యమా అని కొంత వెనకడుగు వేసే పరిస్థితి వస్తుందా అనేది మాత్రం వేచి చూడాలి. ఏమైనా మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్.